హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఏంటి ఇలా బయటకు వచ్చి రెడీ అయి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అదేం లేదండి, ఈరోజు వినాయక నిమజ్జనం చేద్దామని చెప్పేసి రెడీ అయ్యాను. ఈవినింగ్ 6 తర్వాత పిల్లలందరినీ పిలిచాను అనమాట, వస్తారు. ఈ లోపల మీకు ఈ పూలు చూపిద్దామని బయటకు వచ్చాను. వర్షం పడుతుందండి, లైట్గా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. చూడండి, మొన్న మీకు ఈ ముందు పక్క దగ్గరగా చూపించలేదు కదా, చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. అసలు ఇయే ఫ్లవర్స్. వర్షం స్టార్ట్ అయింది, బాగున్నాయి కదా. ఈరోజు వినాయక నిమజ్జనం అని చెప్పాను కదా మీకు, అందుకని నేను ఇట్లాగా ఇంట్లోనే అరేంజ్ చేసుకున్నాను. పోయిన సంవత్సరం కూడా నేను ఇంట్లోనే చేసుకున్నాను. ఇక్కడ వాళ్ళందరూ ఏం చేస్తారంటే టెంపుల్కి తీసుకొని వెళ్తారనమాట ఆ విగ్రహాలన్నీ కూడా. మేమేంటంటే ఇంట్లోనే చేసుకోవటం అలవాటైంది మాకు, అందుకని మీకు ఇంట్లో నేను ఎలా చేసుకున్నాను, ఏ విధంగా నిమజ్జనం చేశాను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇట్లాంటి దగ్గరకు వచ్చేయండి. ఇదిగో ఇట్లాగా నేను టబ్బు ఒకటి అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఈ టబ్బులో నేను సగానికి వాటర్ పోసుకున్నాను. ఈ మనకి ఇక్కడ కాస్కోలో దొరుకుతుంటాయండి ఇలాంటి టబ్బులు మాకు ఇక్కడ. ఇంక ఈ టబ్బు ఒకటి తెప్పించుకున్నా. ఇది ఆల్రెడీ ఇంట్లోకి యూజ్ ఉంటుంది అని చెప్పేసి తెప్పించుకున్నాను, కానీ ఇంతవరకు దేనికి యూజ్ అవ్వలేదు. ఈ వినాయకుడి కోసమే వచ్చినట్టుంది ఈ టబ్బు, అందుకని చెప్పేసి ఈ టబ్బులో వాటర్ పోసేసాను అనమాట. ఇప్పుడు ఈ వాటర్లో నేను మరి దేవుడికి మనకు అక్కడ అనుకోండి బావుల్లో చెరువుల్లో అట్లా నిమజ్జనం చేస్తుంటాం కాబట్టి అక్కడ అంతా శుద్ధంగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం ట్యాప్ వాటర్ వేసాం కాబట్టి కొద్దిగా నేను అన్ని పసుపు కుంకుమ అన్ని అక్షంతలు వేసుకుందాం అనుకుంటున్నాను. ఏమేమి వేసానో చూపించేస్తాను. ఫస్ట్ పసుపుతో స్టార్ట్ చేద్దామండి. వాటర్లో పసుపు శుభప్రదం కదండి, పసుపు వేసుకున్నాను. ఇదిగో కొద్దిగా కుంకుమ కూడా వేసుకుంటున్నానండి. గంధం అండి, గంధం కూడా వేసుకుంటున్నాను. ఇది వచ్చేసేమో జవ్వాది పౌడర్ అండి, అందుకే ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఏంటో రెడ్ కలర్లో ఉందనుకుంటున్నారా, మాకు గులాబీ పూలు పూసినాయి అండి. అవన్నీ ఎండబెట్టి మిక్సీ వేసి జవ్వాది పౌడరు, ఇంకోటి ఏంటి ఈ దినుసులు అన్నీ కలిపానండి. మంచి స్మెల్ వస్తుంది. నాకు టక్కున పేరు గుర్తుకు రావట్లేదు, చెప్తాను మీకు. దీంట్లో ఏమేమి వేసానో చెప్తా తర్వాత. ఇదిగోండి, ఇది వచ్చేసి పచ్చకర్పూరం అనమాట. ఇందాక ఆ పౌడర్లో పచ్చకర్పూరం, జవ్వాది పౌడరు, పేస్టు అన్నీ వేసుకున్నానండి. ఇందాక ఈ పచ్చకర్పూరం గుర్తుకు రాలేదు. ఇదిగో ఇప్పుడు కూడా మా హస్బెండ్ అడుగుతున్నాను అనమాట దీని పేరు ఏంటనని. ఈ పచ్చకర్పూరం కూడా వేసుకున్నాను దీంట్లో. ఇవి వచ్చేసి బంతిపూలు అండి, మన చిన్న తోటలో కాసిన పూలు అన్నమాట. బంతిపూలు పూలు కూడా వేసుకున్నాను. ఇంకొన్ని అక్షంతలు వేసుకోవాలి. ఇగో కొద్దిగా అక్షంతలు కూడా వేసుకుంటున్నానండి, ఎర్ర అక్షంతలు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఇవన్నీ ఏంటంటే మొత్తం కలుపుకొని ఆయన్ని తలుచుకుంటూ వెళ్ళిరాయా అని చెప్పాలి. ఇన్ని రోజులు బాగా చక్కగా చేసుకున్నాను కదండి, 3 రోజులు ఆయన్ని పెట్టుకున్నాను. ఎప్పుడు 3 days పెట్టుకోను అనమాట. 1 day పెట్టుకొని సెకండ్ డే తీసేసుకుంటాము. ఈరోజు 3వ రోజు అని కదిలిచ్చేసాను అనమాట. సరే, వినాయకుడిని వేసుకున్నాక చూద్దాం రండి. దీంట్లోనే గంగా, యమున, సరస్వతి, గోదావరి అన్ని నదులు సంగమము కలిసినట్టు మనం అలా మనసులో అనుకొని ఆయన్ని ఇందులో వేసేసుకున్నామండి. సరేనా? చెప్పాను కదా పిల్లల్ని పిలిచేశానని, వాళ్ళు వచ్చేసారండి. ఇంకా మనదే లేటు. బుజ్జి వినాయకుడిని నిమజ్జనం వీళ్ళందరూ ఎలా చేశారు ఏంటి, డ్యాన్స్లు ఎలా వేశారు, తర్వాత ఫన్ ఉందన్నమాట చాలా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. వచ్చేసేయండి నిమజ్జనానికి మీరు కూడా. గణేష్ మహారాజ్ కి జై బోలో, గణేష్ మహారాజ్ కి. అలా విఘ్నేశ్వరుణ్ణి 3 days పూజ చేసుకున్నాను కదండి, అలా కదిలిచ్చేసి పిల్లల చేత తీపిచ్చేసాను అనమాట. అలాగా ఆయన ఊరేగిస్తూ వస్తుంటే అసలు ఎంత బాగుందో తెలుసా. మేము అట్లా అక్కడ డ్రమ్ సౌండ్స్లా పెట్టామండి, కానీ యూట్యూబ్ వారు ఒప్పుకోరు కదా, అందుకే వాటిని మ్యూట్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. ఆ సౌండ్స్కి అయితే ఇంకా బాగుండేది. కొంచెం దూరం వాళ్ళ చేత, కొంచెం దూరం ఏమో ఈ పిల్లల చేత అట్లాగా వినాయకుడిని మోపించానండి. మరి అందరు మొయ్యాలి కదా ఆయన్ని, అందుకని చెప్పేసి అట్లాగా బయటకు అలా తీసుకొచ్చేసామన్నమాట. నేను టబ్బు అరేంజ్ చేశాను అన్నాను కదా, అక్కడికి వచ్చేసాము.
వినాయకుడి ముందు నేను పిల్లల చేత డ్యాన్సులు కూడా వేయించానండి. అదే మన ఊర్లో అయితే ఇంకా అసలు డ్యాన్సులు, ఉట్టి కొట్టి ఆడిపించడము, ఇంకా కొన్ని గేమ్స్ అన్నీ కండక్ట్ చేస్తారు కదా, అలానే నేను ఇక్కడ కూడా చేయించేసాను పిల్లల చేత. ఊరుకోలేదండి, ఎందుకంటే మరి ఆయన్ని పాపం మన కోసం ఆయన పైన కైలాసం నుంచి దిగొచ్చాడు కదా, మనం ఈ మాత్రం కూడా ఆయనకి చేయకపోతే ఎట్లా అండి. వెళ్ళేటప్పుడు మంచిగా ఆయనకి నైవేద్యాలు పెట్టి పిల్లల చేత డ్యాన్స్లు వేయించి, కలర్ ఒక్కటి కొట్టించలేదండి. ఇంకా కలర్ అంతా అంటే ఇంట్లో ఇక్కడ అంతా కుదరదులే అని చెప్పేసి కలర్ అదేం కొట్టించలేదన్నమాట. ఇంకా పిల్లలందరి చేత అయితే డ్యాన్స్లు వేయించా. వీళ్ళు ఈ మగపిల్లలు వేసిన తర్వాత ఆడపిల్లల చేత కూడా వేయించాను. ఆడపిల్లల్లో ఒక అమ్మాయి దేవసేన అనే అమ్మాయి ఉంటుందండి, తను భరతనాట్యం వేసింది అనమాట, 2 స్టెప్స్ చాలా బాగా వేసింది. అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ డ్యాన్స్లు వేయమంటే అందరూ భయపడతా వేయకుండా నా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటా ఉన్నారు. అసలు ఆ మగపిల్లలు చూడండి, అసలు ఆగను కూడా ఆగట్లేదు. ఈ ఆడపిల్లలు వేస్తారా వండరా అంటే ఆయన్ని పట్టుకొని ఇంకా ఎగురుతున్నారనమాట. ఇదిగో చెప్పానా, ఈ అమ్మాయేనండి దేవసేన, భరతనాట్యం వేస్తుంది. వీళ్ళందరూ మా ఇంటి పక్కన పిల్లలేనండి, అటు పక్క సైడ్ ఉంటారన్నమాట. అంటే ఈ చుట్టుపక్కల పిల్లల వరకే పిలుచుకున్నాను అనమాట. తనైతే బాగా ఇప్పుడిప్పుడే పాప నేర్చుకుంటుందంట భరతనాట్యము. ఒక 2 స్టెప్స్ అయ్యో తనకు వచ్చి వేసింది. పోనీలే, ఆయన ముందు మా పిల్లలేమో కుప్పిగంతులు వేశారు. ఈ భరతనాట్యం వేసేసరికి హ్యాపీగా అనిపించింది. పోనీలే, ఒక పాపన్న భరతనాట్యం వేసిందని. ఇంకా తర్వాత అందరి చేత ఇంక నుంచో పెట్టి వేయించాను అనమాట. ఇంకా లాస్ట్ అమ్మ వేయండి అని చెప్పేసి అంటే అందరు కలిసి వేశారు ఆయన్ని తలుచుకుంటూ. ఇంకా అట్లాగా ఇంకా డ్యాన్సులన్నీ అయిపోయాక ఇంకా ఆయన్ని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేద్దామని చెప్పేసి ఇంకా పిల్లలందరూ కలిసి ఇంకా స్టార్ట్ చేశారండి ఆయన నిమజ్జనాన్ని. ఇంకా అట్లాగా ఆయన నీళ్ళల్లో వదిలేశారన్నమాట. చూడండి, నీళ్ళల్లో కూర్చుని పోయాడనమాట. చాలా బాగా అనిపించింది. మీకు ఇట్లా కాణిపాకంలో విఘ్నేశ్వరుడు ఉంటారు చూసారా, అట్లా అనిపించింది. నీళ్ళల్లో చేతులు పెట్టి తీశారు కదండి, స్మెల్ భలే వస్తుంది అని అంతా చెప్తా ఉన్నారు పిల్లలు. తర్వాత పిల్లలు అందరం కలిపి ధూపం వేసామండి ఆయనకి. వెళ్ళిరాయా, చక్కగా ఇన్ని రోజులు పూజలు జరిపించుకున్నాం మా చేత, మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దామని చెప్పేసి ఆయన అట్లా సాగనంపానండి. అది వాటర్లో వేసినాక మీకు బబుల్స్ కనిపిస్తున్నాయా, సరిగా వీడియోలో కనపడుతున్నాయో లేవో, మెల్ట్ అవ్వటానికి రెడీ అవుతుందండి. ఈ లోపల ఏంటంటే నేను ప్రసాదాలు చేశాను, దేవుడికి నైవేద్యం పెట్టేశాను అనమాట. మరి ఇప్పుడు దాకా పాప వినాయకుడిని సాగనంపడానికి పిల్లలు డ్యాన్సులు వేసి నిమజ్జనం చేసి మోసారు కదండి. అందుకని పులిహారను గుగ్గిళ్ళు చేశాను కదా ప్రసాదం, అది పిల్లలందరికి ఇచ్చాను అనమాట. అక్కడ నుంచొని సరదాగా ఏదో మాట్లాడుకుంటూ తింటా ఉన్నారు. ఇంకా ఇదిగో చూడండి, దాదాపుగా చాలా వరకు మెల్ట్ అయిపోతుంది అనమాట. అడుగు నుంచి మెల్ట్ అవుతా వస్తుంది. మీకు మట్టి చూపిస్తున్నా చూడండి, అదిగోండి. ఇంకా అట్లా మట్టి అయిపోయి కరిగిపోతా ఉన్నారు. ఎందుకో కొద్దిగా ఆయన వెళ్ళిపోతూ ఉంటుంటే బాధగా అనిపించింది. ఇప్పుడు దాకా ఏంటంటే ఇంట్లో ఉండి పూజలు చేసుకున్నాం కదా, పిల్లలందరూ వచ్చి సరదాగా అదేంటి విఘ్నేశ్వరుడు వెళ్ళిపోయారా, మెల్ట్ అయిపోయారా, ఏంటి ఇలా అయిపోయారని కొత్తగా చూస్తున్నారనమాట. వీళ్ళందరూ మనం ఏంటంటే చెరువులో పడేసిన తర్వాత అక్కడ మనకి ఇలా కనపడదు కదండి. ఇక టబ్బులు అయ్యేసరికి ఏంటంటే పిల్లలకి అదొక విచిత్రంగా మెల్ట్ అయిపోయారు, ఇదంతా మట్టి అని చెప్పేసి చూస్తా పట్టుకుంటా ఉన్నారు. ఇంకా అట్లాగా అందరూ లోపలికి వచ్చి కూర్చున్నారు ప్రసాదాలు అన్ని తిన్న తర్వాత. విఘ్నేశ్వరుడు కూడా మెల్ట్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జ్యూస్ ఇచ్చానండి, మ్యాంగో జ్యూస్. ఇంకా అట్లా తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఇంక వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా, సరే పాపం పిల్లలకు బోర్ కొట్టిద్దని కొన్ని గేమ్స్ అయితే పెట్టానండి. స్కిప్ చేయొద్దు, భలే ఫన్ గా ఉన్నాయి అనమాట. అన్ని చూసేయండి, మీరు కూడా నవ్వుకుంటారు. ఇంత బాగా పిల్లలతో ఎంజాయ్ చేసామా అనిపించింది మాకు కూడా. ఇదిగో స్టార్ట్ చేసేసానండి నేను. స్టిక్కర్ గేమ్ అన్నమాట. నా దగ్గర కొన్ని స్టిక్కర్లు ఉన్నాయి, అవి తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చి టైం పెట్టాను అనమాట. ఈ టైం లోపల ఎన్నైతే ముఖం మీద ఆ స్టిక్కర్లు అంటించుకుంటారో వాళ్ళు విన్ అని చెప్పాను. వాళ్ళిద్దరేమో వెనక హై స్కూల్ స్టూడెంట్స్ అండి, వాళ్ళు తన సీనియర్ అనమాట మా బాబు కన్నా. వాడికి ఏదో కొన్ని శాట్లో డౌట్లు ఉంటే, ఎడ్యుకేషన్ డౌట్లు ఉంటే వాళ్ళిద్దరు అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు జాయిన్ అవ్వమంటే మేము జాయిన్ అవ్వంలే ఆంటీ అని అన్నారు. సరేనని ఆ పెద్ద పిల్లల్ని వదిలేశాను.
ఇంక ఇదిగో వీళ్ళందరూ ఫేస్కు చూడండి భలే ఫన్నీగా అంటించుకున్నారన్నమాట. చాలా బాగా అనిపించింది. తర్వాత కౌంట్ చేసాము, ఎవరికి ఎక్కువ పెట్టుకున్నారో వాళ్ళకి విన్ చేశాను అనమాట. ఇంటి పక్కనే ఉంటారు కానండి, పిల్లల పేర్లు తొందరగా గుర్తుండవు కదా మనకి, ఎప్పుడో అప్పుడప్పుడు కలుస్తుంటారనమాట. అసలు ఇక్కడ ఫన్ చూడండి, ఈ ఆడపిల్లలందరూ గెలిచారు కదా, మగపిల్లల కంటే పనిష్మెంట్ ఇస్తారంటే ఏమి ఇచ్చారు చూడండి. 15 వాళ్ళు 15 అంటుంటే నేను 20 అన్నానండి. ఏముంది పుషప్సే కదా అని అనుకున్నాను. తర్వాత తెలిసింది బర్ఫీస్ అంటే 2 లెగ్స్ కూడా అలా పైన పెట్టుకొని అట్లా పుషప్స్ లాగా తీయాలంట. పాపం తీశారు, కానీ చివరికి ఒక 5 తీయమన్నాము, కానీ ఆ గర్ల్స్ ఊరుకోలేదండి, ఆడపిల్లలు మాత్రం ఊరుకోలేదు. 10 తీయాల్సిందే అని అన్నారు. సరే అని చెప్పి పాపం ఒక్కొక్కరుగా 10 తీశారు. ఈ చిన్న పిల్లోడు చూడండి ఎలా తీస్తాడో, రాము అని చెప్తాను కదా, ఆ పిల్లోడు ఏంటంటే పాపం తీయటానికి ఇబ్బంది పడుతున్నారని వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారో పాపం ఆ బాబుని చూడండి మీరే. అంటే మళ్ళీ వాడు తీయలేదు అనుకోండి, మళ్ళీ వాళ్ళ ముగ్గురికి పనిష్మెంట్ ఉండిద్ది, మేమేం తగ్గము, మా రాము చేత కూడా తీపిస్తామని చెప్పి ఊరుకోకుండా తీపిచ్చారు. ఇప్పుడు వీళ్ళు బాయ్స్ అంటున్నారు, ఇంకో గేమ్ పెట్టండి, ఈసారి మేము విన్ అవుతామని చెప్పేసి చూడండి ఎలా అరుస్తున్నారు, ఈసారి మేమే విన్ అవుతామని. కానీ వాళ్ళేం విన్ అవ్వరు, మళ్ళీ పనిష్మెంట్ తీసుకుంటారు. ఏం గేమ్ ఆడారో చూడండి. ఇదిగోండి ఈ గేమే, స్ట్రా గేమ్ అన్నమాట. అవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయని చెప్పాను కదా, స్ట్రాస్ ఉన్నాయి ఇంట్లో, అవి తీసుకొచ్చి పిల్లల చేత ఇలా గుచ్చిచ్చాలన్నమాట. టైం ప్రకారం ఎన్ని ఎక్కువ గుచ్చితే వాళ్ళు విన్ అనమాట. దీంట్లో అక్కి విన్ అయిందండి. వాళ్ళిద్దరు ఏంటంటే సేమ్ పెట్టారనమాట, తను ఒక 10 పెడితే వాళ్ళు 8 పెట్టారు. అందుకని చెప్పేసి మళ్ళీ వాళ్ళిద్దరికి మళ్ళీ పెట్టించాను అనమాట. అంటే ఇద్దరిలో సెకండ్ విన్నర్ని అనౌన్స్ చేద్దామని చెప్పేసి పెట్టించాను, మళ్ళీ వాళ్ళిద్దరికి టై అయిందని. మళ్ళీ చూడండి ఎన్ని పెట్టారు. 4 6 8 10 12 13 8 9 10 11 12 13. ఓకే రెడీ. best of 3. best of 3. okay go jarura Rock paper scissors shoot. yes 1 point. Come on, sit down. last one Rock rock paper scissors hey rock paper scissors shoot. I won one. Last point. Rock paper Right up. wow. Rock paper scissors shoot. Yeah. Okay bro. Yeah. Go. వెరీ గుడ్ శబరీష్. మళ్ళీ వాళ్ళిద్దరికి టై అయిందని చెప్పి రాక్ పేపర్ సీజర్ ఆడితే దాంట్లో ఈ బాబు ఓడిపోయాడండి. అందుకని ఇలా పుషప్స్, తను వాళ్ళ సిస్టరేనమాట, తను పాపం అలా తీస్తుంటే వాళ్ళ సిస్టర్ అట్లా తన పైన ఎక్కేసింది అనమాట. ఏదో సరదాగా అసలు వాళ్ళే ఆడుకుంటూ వాళ్ళే పనిష్మెంట్లు ఇచ్చుకుంటూ ఉన్నారండి. అసలు మేమైతే అసలు దాన్ని ఊరకు వీడియోస్ తీస్తా పాపం జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాము, ఎవరికి ఏమి ఇబ్బందులు కలగకుండా. ఈ గేమ్ వచ్చేసి కలర్ పెన్నులండి ఇవన్నీ. కళ్ళు మూసుకొని ఏంటంటే ఒకటి పిక్ చేసుకొని ఆ కలర్ చెప్పాలన్నమాట, ఏం కలరా అది.
ఏ కలర్స్ ఎక్కువ మంది చెప్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఈ పిల్లోడు చూడండి, చెవు దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నావు రాము అని అంటే ఏం సమాధానం చెప్తాడు వినండి. చెప్పాడు బ్లూ అండ్ బ్లాక్. నీ చెవులో చెప్పినాయా ఇవి? నీ చెవులో చెప్పినాయా? ఎందుకు రాము చెవు దగ్గర పెట్టుకుంటున్నావు అంటే పెన్నులు 2 మాట్లాడుతున్నాయి అంటండి. ఈ కలర్ చెప్పు, నేను ఈ కలర్ అని చెప్పేసి అంటే పెన్ను మాట్లాడుతుందంట, ఆ కలర్ చెప్తా వచ్చాడు. అసలు పిల్లలు ఎలా ఉన్నారంటే అసలు చాలా ఫన్గా. ఆ రోజైతే మాకు అసలు చాలా హ్యాపీగా, చాలా సరదాగా అసలు పిల్లలతో టైం స్పెండ్ చేయటం అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు వినాయకుడు వెళ్ళే ముందు కొద్దిగా బాధ అనిపించినా ఈ పిల్లలు ఆ బాధను కొంచెం తగ్గించేశారనమాట. వెళ్తూ వెళ్తూ దేవుడు ఏదో ఒక సంతోషాన్ని మనకి ఇచ్చి వెళ్తాడు కదండి, అది ఈ పిల్లల రూపంలో మాకు ఆ రోజు సాయంత్రం ఇలా ఇప్పించాడు అనమాట. చాలా సరదాగా గడిచింది. అసలు ఎంత ఫన్గా మాట్లాడుకుంటూ హ్యాపీగా నవ్వుకున్నామంటే అసలు మాటల్లో చెప్పలేము దాన్ని. వెరీ గుడ్, క్లాప్ క్లాప్, వెరీ నైస్. ఈ చిన్న పిల్లల వరకే ఆడుకుంటూ ఉన్నారండి, వాళ్ళ నలుగురు వేరే గేమ్ ఏదో ఆడుకుంటూ ఉన్నారనమాట. తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. ఏంటి గేమ్స్ పెట్టి రేవతి వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇవ్వకుండా కేక్ పెడుతుంది అనుకుంటున్నారా? మాకు తెలియదండి, మా పిల్లలు వెళ్ళి కేక్ తీసుకొచ్చారనమాట. చెప్పాను కదా మాది ఆగస్టు 26 వెడ్డింగ్ డే అని. ఆ రోజు వినాయక చవితి రావటం వల్ల మేమేం సెలబ్రేషన్ చేసుకోలేదండి, ఎందుకంటే వినాయకుడు పూజ చేసుకుని ఆ రోజు టెంపుల్కి వెళ్ళి ఇదే సరిపోయిందనమాట. అందుకని ఇంకా పిల్లలందరూ కూడా ఉన్నారు కదా అని చెప్పేసి అందరు ప్లాన్ చేసుకొని మా పిల్లలు తీసుకొచ్చారంట, మాకు తెలియదు. సరే ఇద్దరం సరదాగా అలాగా కేక్ కట్ చేసి పిల్లలందరికీ అలా తినిపించేసామండి. తర్వాత వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిన పేరెంట్స్ వచ్చారు కదా, వాళ్ళకి తెలిసి సర్ప్రైజ్గా ఇంకో కేక్ తీసుకొచ్చారనమాట మాకు. అయ్యో పర్లేదులేండి అన్నా కూడా చెప్పాను కదా ఇంటి పక్కన ఫ్రెండ్స్ ఉన్నారని, వాళ్ళందరూ తీసుకొచ్చి మళ్ళీ కట్ చేపించారు మా చేత. అలా ఆ రోజు సరదాగా గడిచిపోయిందండి. ఆ రోజు మాకు గురువారం వచ్చిందండి, మా ఇంట్లో 3వ రోజు నిమజ్జనం చేసిన రోజు అనమాట. అందుకని ఇది వచ్చేసి 5th డే అండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట, ఎస్వి టెంపుల్ అంటారు. ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇది సాటర్డే రోజు జరిగిందండి నిమజ్జనము, 5వ రోజు. ఇక్కడ 5వ రోజు కదిలిచ్చేసారు వినాయకుడిని. అందుకని చెప్పేసి ఇక్కడ నిమజ్జనం బాగా చేస్తారండి. ఇక్కడ గుళ్ళో డ్రమ్స్ పెట్టుకొని సౌండ్ చేసుకుంటూ అలాగే కలర్స్ కొట్టుకుంటూ చాలా బాగా చేస్తారనమాట. ఎక్కడ ఈ వీడియోని కూడా ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు డాన్సులు కూడా వేసారనమాట ఇక్కడ కూడా. అసలు చాలా ఫన్గా గడుస్తుంది ఈ వినాయక చవితి ఇక్కడ ఎస్వి టెంపుల్లో. అది కూడా మీరు చూసేయండి. ఈ టెంపుల్ లోపల ఎలా ఉందో వ్యూ ఒక్కసారి చూసేసేయండి. లోపలికి వచ్చేసి లోపల ఎంటర్ అవ్వగానే మనకు అక్కడ టికెట్స్ కౌంటర్ ఉంటుందండి. మనం అర్చన కానీ పూజ ఏదైనా చేయించుకోవాలన్నా అక్కడ టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ స్క్రీన్లో మనకి ఎప్పుడు ఏమేమి పూజలు జరుగుతాయో ఇలాగ డిస్ప్లేలా చూపిస్తారు. ఎంట్రన్స్లోనే ఇక్కడ వినాయకుడిని ఇట్లాగా డెకరేషన్ చేసి కూర్చోపెట్టారు చూసారా. అంటే ఏ ఫెస్టివల్ వస్తే అక్కడ అలా డెకరేషన్ చేస్తారండి. ఇప్పుడు కృష్ణుడిది వచ్చింది అనుకోండి, కృష్ణ విగ్రహము, అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి అనుకోండి, అమ్మవారి విగ్రహాలు అట్లా పెడతారనమాట. ఇంకా అట్లా పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామండి కిందకి. పైన నీకు వీడియోస్ అవి అలో చేయరండి, ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ తెలిసిందే కదా, వీడియోస్ అలో చేయరు. ఇది వచ్చేసి క్యాంటీన్ అనమాట. కింద పైన దేవుడు ఉంటాడు, అసలు దేవుడు. ఇంకా పైకి వెళ్ళి దర్శనం చేసుకొని కిందకు వచ్చామన్నమాట. కిందకు వచ్చినాక ఇదిగోండి ఆ లడ్డు దగ్గర పాట పాడుతున్నారనమాట. ఎంతకు పోయిందో కూడా మీకు చెప్తాను. ఇదిగో అందరు కూర్చొని వింటూ ఉన్నారండి. చాలా మంది అయితే లేరు లడ్డు వేలం పాట పాడటానికి, ఎందుకంటే మాకు ఒక 4 days ఇక్కడ లాంగ్ వీకెండ్ హాలిడేస్ వచ్చినాయండి. అందుకని చెప్పేసి అందరు చాలా మంది ట్రిప్పులు అట్లా వెళ్ళారనమాట. అందుకని చెప్పి చాలా తక్కువ మంది వచ్చారు. పోయిన సంవత్సరం అయితే చాలా మంది వచ్చారండి. అసలు ఈ వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడు. అసలు నాకైతే ఈ వినాయకుడి విగ్రహం చాలా బాగా అనిపించింది. ఇదిగోండి లడ్డు. ఈ లడ్డు $4,000 పోయిందండి. $4,000కి పాడారంట. అంటే ఇంకా అందరు కలిపి పాడుకున్నారనమాట, ఇంకా తక్కువ మంది ఉన్నారని చెప్పేసి. చూడండి అంత బాగా డెకరేషన్ చేశారు. పైన పాలవెల్లి కూడా కట్టారండి విఘ్నేశ్వరుడికి.
ఇలా వినాయక చవితి రోజున డెకరేషన్ చేసి పూజలు చేసుకున్నాక 5వ రోజు కదిలిస్తున్నారండి. ఎందుకంటే ఈ సాటర్డే సండే అనుకోండి కొద్దిగా జనాలు అందరూ వస్తారు కదా, చూస్తారు, బాగుంటుందని చెప్పేసి సాటర్డే పెట్టేశారండి 5వ రోజు. ఇదిగోండి కింద మీకు కనపడుతున్నారు చూసారా, ఇంకా చాలా బుజ్జి బుజ్జి వినాయకుల్ని ఇంట్లో పూజలు చేసేసుకొని ఇక్కడ గుళ్ళో పెట్టేస్తారండి. ఈ వినాయకుడితో పాటు ఈ చిన్న విగ్రహాలు కూడా ఈ రోజే నిమజ్జనం జరిగిపోతుంది అన్నమాట. 116 చౌదరి గారు ప్లీజ్ పార్టిసిపేట్ అండి. ఇంకా అలా లడ్డు అంతా వేలపాట పాడిన తర్వాత తీసేశారండి. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి కట్ చేసి అందరికి ప్రసాదంగా ఇచ్చారనమాట. మిగిలింది అలా ప్యాక్ చేసేసి ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు. అలా పంచుకున్నారు. ఇది బయట రథాన్ని సిద్ధం చేస్తున్నారండి. మరి వినాయకుడిని తీసుకొచ్చి గుడి చుట్టూ ఊరేగిచ్చి నిమజ్జనం చేయాలి కదా. అదిగోండి చెప్పాను కదా, డ్రమ్ములు తీసుకొచ్చి ఇట్లాగా నిమజ్జనానికి ముందు బాగా సెలబ్రేషన్ చేశారండి. ఇది ఇందాక లేవు మేము వచ్చే ముందు, తర్వాత వచ్చినట్టున్నాయి. అన్ని సిద్ధం చేసుకుంటున్నారనమాట. ఇదిగోండి వినాయకుడిని తీసుకొచ్చి ఆ రథంలో పెడతారు. ఆ రథంలో పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత నిమజ్జనానికి రెడీ చేస్తారు. ఇదిగోండి వినాయకుడిని లేపడానికి అంతా రెడీ చేస్తున్నారనమాట. ఈసారి ఈ వినాయకుడిని లేపడంలో మా బాబుకి కూడా అవకాశం వచ్చిందండి. చాలా హ్యాపీగా అనిపించింది వాడి చేతుల మీదుగా ఆయన్ని తీసేయటము. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన అక్కడ ఒక 5 రోజులు పూజ చేర్పించుకున్న వినాయకుడిని గుళ్ళో ఇలాగా అది మంచి అవకాశం కదండి పిల్లల చేత చేపించుకోవడము. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తల ఒక చెయ్యి వేసుకొని అలా పట్టి కిందకి తీసుకొచ్చారనమాట. ఇందాక మీకు రథం చూపించాను కదా, ఆ రథంలో పెట్టేశారనమాట. ఈ అవకాశం ప్రతి ఒక్కళ్ళకి వచ్చిందండి. అందరూ విఘ్నేశ్వరుని అలా మోసుకెళ్తూ ఆ రథంలో కూర్చోబెట్టారు. ఇది వచ్చేసి గుడి పక్కన అండి, ఎంట్రన్స్ లో కాదు, గుడి పక్కన రథం తీసుకొచ్చి కూర్చోపెట్టారనమాట. ఇప్పుడు ఈయన ఎక్కడ నిమజ్జనం చేస్తారంటే అదిగో అక్కడ గుడి పూజారి గారు ఆ నీళ్ళల్లో మంత్రాలు చదివించి పూలేపిచ్చారు కదా, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి. ఇది ఇలా ఒక పెద్ద బ్లూ కలర్ టబ్బు లాగా పెట్టి వాటర్ అంతా నింపారండి. దీంట్లోనే నిమజ్జనం చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనలాగా చెరువులు కాలువలు అట్లాగా ఉంటాయి, కానీ అలా వేయకూడదు అనమాట. వేస్తే ఇక్కడ రూల్స్ ఒప్పుకోవు అమెరికాలో. అందుకని చెప్పేసి ఇట్లా గుడి పక్కనే ఒక టబ్బు లాగా అరేంజ్ చేసేసి దాంట్లోనే నిమజ్జనం చేస్తారండి. ఎప్పుడు అంతే, ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారు. ఇదిగోండి మా హస్బెండ్ ఏదో షర్ట్ లా తెస్తున్నారు చూసారు. టీషర్ట్ కాదు, పైజమా అనమాట. అక్కడ అందరికి ఈ పైజమాలు ఇచ్చారు. ఈ పైజమా వేసుకొని రథం లాగాలి. ఈ పైజమా వేసుకున్న వాళ్ళకి మాత్రమే కలర్ చల్లుతా ఉన్నారనమాట. వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పారు ఇలాగా. ఆ పైజమాలు అందరు వేసుకొని అదిగో గణేశుణ్ణి గుడి ముందుకి తీసుకొస్తున్నారన్నమాట ఎంట్రన్స్ లో. ఈ పైజమాలు ఫ్రీగానే ఇచ్చారండి, చాలా బాగున్నాయి. వినాయకుడు ఉన్నారు కదా పైజమా మీద, అసలు చాలా బాగా అనిపించింది. ఇదిగోండి మొత్తము రెడీ చేస్తున్నారనమాట. వెనక పక్క వినాయకుడు వస్తూ ఉంటారు, ముందు పక్క ఏంటంటే డ్రమ్ సౌండ్స్ వేస్తుంటారు. అదిగో స్టార్ట్ చేసేసారండి అప్పుడే కలర్ కొట్టుకోవటం కూడా. చెప్పానా, వైట్ కలర్ ఇలా వేసుకున్న వాళ్ళు అదే మాత్రమే కలర్ చల్లుతూ ఉన్నారు. బాగా సరదాగా ఉంటుందండి. ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, చూడండి అంతా వీడియో కూడా. ఇదిగోండి గుడి ముందుకు తీసుకొచ్చి పెట్టి అక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొట్టి ఇలాగ హారతి ఇచ్చేసేసి టెంకాయ కొట్టేసి ముందుకి ఇంకా రథాన్ని లాగారనమాట. రథం లాగే ముందు ఇది చిన్న బాబుని చూసారా, నాకు అదే అనిపించింది. డ్రమ్ము బరువైతే ఉండదండి, అది వెయిట్లెస్ అని చెప్పేసి అన్నారు. చిన్నపిల్లలు కూడా, పోయిన సంవత్సరం అయితే ఇంకా చిన్నపిల్లలు కూడా వచ్చి ఇట్లా చాలా మంది పాల్గొన్నారండి దీంట్లో. ఇది ముందే నేర్పిస్తారట్టుకుంటుంది, క్లాసెస్ ఉంటాయి అట్టుంది దీంట్లో. చూడండి అందరూ ఒకే కలర్ డ్రెస్ వేసుకొని చాలా బాగా చేస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇలానే జరిగిందండి, ఇట్లానే చేశారు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వీళ్ళ సామాన్లు పెట్టుకొని ఇలా ముందు వెళ్తూ ఉంటారన్నమాట.
ఫస్ట్ ఒక పాపని 2 డ్రమ్ముల మీద నుంచోబెట్టి ఫస్ట్ చేస్తారు చూడండి ఎంత బాగుందో. విన్నారు కదండి ఆ డ్రమ్స్ సౌండ్ అవన్నీ కూడా బాగా చేశారు. ఇంకా అట్లా వాళ్ళు సౌండ్ చేస్తే ముందుకెళ్తుంటే రథాన్ని కూడా కదిలిచ్చేసారనమాట. వినాయకుడిని అట్లా ఊరేగిచ్చారనమాట. అంటే ఇదే లైన్లో ముందు దాకా తీసుకెళ్ళి మళ్ళీ ఒక చోట ఏంటంటే వెనక్కి రివర్స్ తిప్పేస్తారనమాట. ఈ నిమజ్జనానికి మా పెద్ద బాబు అయితే చాలా బాగా యాక్టివ్గా బాగా మంచిగా పట్టుకొని చేశాడండి. ఎందుకో తెలీదు ప్రతి దానికి ఆబ్సెంట్ అవుతా వచ్చాడు, కానీ ఈ వినాయకుడు దానికి మాత్రం బాగా పాల్గొన్నాడండి. నాకు అదే హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా వాడి కోసం నేను ముడుపు కట్టారని వినాయకుడికి, అందుకనే కాబోలు ఆ వినాయకుడి నిమజ్జనం అప్పుడు మా పెద్ద బాబుని కూడా తీసుకొచ్చుకొని ఆయన చేతుల మీదుగా అట్లాగా తీసుకొచ్చి నిమజ్జనం చేయించుకున్నట్టు అనిపించింది మాకైతే. ఇంకా ముందు డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి, మిస్ కావద్దు, అవి కూడా చూసేసేయండి. అదిగో చెప్పానా నేను అక్కడ దాకా తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ తిప్పేస్తారని చెప్పేసి ఈ లైన్లోనే ముందు దాకా తీసుకెళ్లారనమాట. అంటే అక్కడ నుంచి ఎంట్రన్స్ అవుతుంది గుడి, టెంపుల్ అండి. ఆ టెంపుల్ ఎంట్రన్స్ అయ్యి ఇట్లా లోపలికి వస్తామన్నమాట. టెంపుల్ లోపలికి ఆ ద్వారం దాకా తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి ఇంకా రివర్స్ తిప్పేసేసి మళ్ళీ అక్కడి నుంచి ఈ డ్రమ్లు మోగించుకుంటూ నిమజ్జనానికి ఊరేగిస్తానికి తీసుకొస్తారనమాట. ఇదిగో రివర్స్ చేస్తున్నారండి అక్కడికి వెళ్ళిన తర్వాత. అదిగో తిప్పుతున్నారు చూడండి. అదిగో తిప్పేశారు మొత్తము. తిప్పేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంక డ్యాన్స్ స్టార్ట్ చేశారండి. ఇక్కడి నుంచి ఊరేగిస్తా వెళ్ళారు కదా, ఎవరు డ్యాన్స్ వేయలేదు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాత్రం డ్యాన్స్లు అందరూ వేసుకుంటూ వచ్చారు. దీంట్లో మా హస్బెండ్, వాళ్ళ ఫ్రెండ్స్, మా పిల్లలు అందరు చాలా బాగా వేశారు. ఇంకా అలాగా డాన్స్లు వేసిన తర్వాత అలసిపోతారు కదండి, మొహం అంతా పాపం కలర్స్ అన్ని ఉన్నాయని, కంట్లో ఏమైనా పడతాయేమోనని పిల్లలకి ఇదిలిస్తున్నారనమాట. అసలు ఇంకా తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు చూడండి, వాళ్ళని పాపం అదిగో చెప్పానా వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడెప్పుడు వస్తాడో వాడికి పులుదామనని ఆ కలర్స్ దాచిపెట్టుకున్నారండి వీళ్ళైతే. అదిగో మిగతా వాళ్ళ మీద కూడా చల్లుతూ ఉన్నారు.
ఇక్కడ చూడండి చిన్న పిల్లలు అసలు భలే అనిపించింది. చిన్న పిల్లలు కూడా రథం లాగుతా ఉన్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కలుసుకుంటారండి. ఇక్కడ దాదాపుగా అందరూ తెలిసిన వాళ్ళే వస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళు వస్తే వాళ్ళని ఊరుకో పాపం ఫ్రెష్ గా వచ్చారు రెడీ అయ్యి, వాళ్ళు ఊరుకోకుండా కలర్ అయితే కొట్టేశారనమాట. చూడండి పాపం వాళ్ళకి అట్లా కొట్టేశారు. ఈ అమ్మాయి అయితే అప్పుడే పాపం ఎంటర్ అయ్యింది, వెంటనే కొట్టేశారు ఆ పిల్ల మీద కూడా. ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళు కూడా ఊరుకోలేదు. మా పిల్లలు వాళ్ళందరూ కలిసి వాళ్ళ డాడీ వాళ్ళిద్దరికి కూడా పూసారనమాట. వాళ్ళు అదే అంటున్నారంటే ఇంటికి వెళ్ళి, మాకు ఇది ముందే తెలుసుంటే పాత టీ షర్టు పాత షర్ట్లు వేసుకొని వచ్చిండే వాళ్ళం కదా అని చెప్పేసి అన్నారు. ఎవరు ఏమన్నా ఫీల్ అవుతారో ఏమన్నా అనుకున్నారేమో అనుకున్నా కానీ ఎవ్వరేమనుకోలేదండి. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అలాగా పిల్లల డాన్సులు వాళ్ళ కలర్ కట్టుకోవడం అయిపోయాక ఇంకా రథాన్ని తీసుకొని వెళ్ళి గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేశారండి. ఇది గుడి మేము పైనుంచి తీసారనమాట. మా హస్బెండ్ తీసుకొని పైకి ఎక్కారనమాట. పైకి ఎక్కి కూడా వీడియో ఇలా తీసుకోవచ్చు. చెప్పాను కదా పైన వెంకటేశ్వర స్వామి ఉంటారని చెప్పేసి, అదిగో కింద మేమేనండి అక్కడ ఉన్నాము. నేను మా ఫ్రెండ్తో ఉన్నాను. ఇంకా ఆయన పైకి ఎక్కి అలా వీడియో తీస్తున్నారు. పైనుంచి ఇంకా వ్యూ చాలా బాగుందండి. అదిగో చూడండి. అంటే గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే వేశారు. ఒక ప్రదక్షిణకైతే ఇట్లాగా డ్రమ్స్ కొట్టుకుంటూ తీసుకొచ్చారనమాట. ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత డ్రమ్స్ అన్ని ఒక పక్కకు పెట్టి వినాయకుడిని మాత్రం ఒక 3 రౌండ్లు వేసి తిప్పేశారండి. తిప్పిన తర్వాత గుడి చుట్టూ తిప్పిన తర్వాత నిమజ్జనానికి తీసుకొచ్చారనమాట. అప్పుడు దాకా ఈ డ్రమ్ముల సౌండ్ ఏంటంటే ఒక పక్కన పెట్టేసేసి చేస్తా ఉన్నారు. చెప్పాను అదిగో స్టెప్స్ ఇలా ఉంటాయండి పైకి గుడికి ఎంటర్ అవ్వటానికి. పైన ఇంకా బాగు చేస్తున్నారండి. బాగు చేసినాక అంతా కూడా పైనుంచి కూడా వెళ్ళే వాళ్ళు పైనుంచి దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట. ఆప్షన్ కూడా ఉంది, కానీ అది త్వరలో ఓపెన్ చేస్తారనుకుంటున్నాము. ఇంకా ఓపెన్ చేయలేదు దాన్ని. కింద నుంచే వెళ్తున్నారు ఇప్పుడైతే దాదాపుగా ఆయనకి దర్శనానికి అయితే. చూడండి పైనుంచి వ్యూ కూడా ఎంత బాగుంది అసలు. భలే ఆ డ్రమ్స్కి వాళ్ళు వేసుకున్న డ్రెస్ రెడ్ భలే కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా అసలు. అదిగోండి మా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరు కలిసి రథం లాగుతా వచ్చారనమాట. చెప్పాను కదా మా పెద్ద బాబు వీళ్ళందరూ ఒక రౌండే వేసి విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయారు. మా పెద్ద బాబు అయితే ఆ రథాన్ని పట్టుకొని 3 రౌండ్లు వేసాడండి వాడు. నేను ఇంక ఎత్తుక్కుంటున్నాను అనమాట, ఈ పిల్లలు ఉన్నారు మా పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పేసి. వాడు 3 రౌండ్లు వేసి నిమజ్జనానికి తీసుకొచ్చారనమాట. ఇంకా అక్కడ నిమజ్జనానికి వచ్చినాక చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదిగోండి అట్లాగా గుడి చుట్టూ అలా ఒక రౌండ్ లాగా వేసుకుంటూ అలాగా 3 ప్రదక్షిణలు చేసుకున్నారనమాట. ఆ డ్రమ్స్ అవన్నీ పక్కకు వచ్చేసి విడిగా మనుషులు ఒక్కటే లాగుతున్నారు చూడండి. ఇదిగోండి ఇంకా లాస్ట్ రౌండ్ ఇది. ఇదిగోండి ఇట్లా తీసుకొని వచ్చేసి నిమజ్జనానికి అక్కడ మీకు టబ్బు చూపించాను కదా ఫస్ట్ లో బ్లూ కలర్ది ఒక పెద్ద టబ్బు పెట్టారని. ఇక జనాలు అందరూ కూడా అక్కడే నిలబడి ఉన్నారు దాని చుట్టూ. ఇదిగోండి ఇంకా టైం అయిపోయింది ఆయన్ని నిమజ్జనానికి. చూడండి అందరు చక్కగా నిమజ్జనం చేయటానికి అన్ని రెడీ చేస్తున్నారనమాట. అదిగో వినాయకుడు వచ్చేసాడు. ఇంకా అట్లాగా ఆయన్ని నీళ్ళల్లో వేసి నిమజ్జనం చేశారనమాట. చాలా మంచిగా జరిగిందండి. అక్కడ చిన్న చిన్న వినాయకుడి బొమ్మలు కూడా చూడండి అందరికి ఇచ్చి అందరి చేత వేపిస్తున్నారనమాట. ఇంకా వచ్చే సంవత్సరం కలుద్దామయ్యా, జాగ్రత్తగా వెళ్ళిరా మీ అమ్మ దగ్గరికి అని చెప్పేసి అందరు చెప్పి అట్లాగా పంపించారనమాట.
ఇదండి మా ఇంట్లో జరిగిన వినాయక నిమజ్జనము, ఇక్కడ టెంపుల్లో జరిగిన వినాయక నిమజ్జనము అంతా చూశారు కదా, ఎక్కడ స్కిప్ చేయకుండా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి మరి, బాయ్ అండి.